హాయ్, గుడ్ మార్నింగ్. ఏంది పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నారా? మార్నింగ్ లేసాను, లేవగానే మా హస్బెండ్ అయితే నాటుకోడి కోస్తున్నాడు. అందులో ఉండేవి అందులో ఉండే గుడ్లు చూసారా? గుడ్ల కోడి అనమాట. దీన్ని వచ్చి గుడ్ల సేరు అంటారు. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని డ్రైగా ఫ్రైలాగా చేసేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది రోటీలకి. ఈరోజు వీడియో వచ్చి మినీ వ్లాగ్ అని చెప్పచ్చు. ఈరోజు కుకింగ్ వ్లాగ్. గుడ్ల సేరు నీట్గా ఇవన్నీ చిన్న పీసెస్, గుడ్ల సేరుని బాగా చిన్న పీసెస్ వేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని, ఇప్పుడు జస్ట్ ఓన్లీ అది ముక్క మునిగేలాగా వాటర్ వేసుకొని ఒక 1 విజిల్ చాలు. సో ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుంటే చాలు, అంతే. ఇందులోకి సాల్ట్ కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు వేస్తే ఉడికేటప్పుడు వేస్తేనే బాగా పట్టుకుంటుంది అనమాట ముక్కకి, గుడ్డుకి. సో సాల్ట్ కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా కారం చూసి వేసుకోండి, కారం ఎక్కువ ఉంటుంది. వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసేసుకుందాం, కొద్దిగా అల్లం పేస్ట్. సో ఆయిల్ హీట్ అవ్వగానే 2 ఆనియన్స్ వేసేసుకుందాం. బాగా బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. సో ఇందులో ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నా. ఇందులో కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇదిగోండి చూసారా, ఉడికిపోయాయి బాగా. ఇప్పుడు ఉడికిపోయినవి అవన్నీ మనము వాటర్ అలానే వేయించేసి ఓన్లీ ఆ గుడ్లు మాత్రం మనం తీసుకొని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కాస్త అంటే అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి గుడ్లు అలా సపరేట్ చేసేసి, వాటర్ ఇప్పుడే వేయకూడదు వాటరు. సో ఆ గుడ్లు మాత్రం తీసుకొని కాసేపు వేగనివ్వాలి. అబ్బా అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీలో ఎంతమందికి గుడ్ల కూర అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉప్పు కారాలని చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో కొంచెం వేసాం కాబట్టి మళ్ళీ ఇందులోకి మనము సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అంతే. ఇంకా ఎంత మించి చేయండి. గరం మసాలా కూడా వేయచ్చు, లేదంటే లేదు. జస్ట్ ఓన్లీ చికెన్ మసాలా వేసేసి, నా దగ్గర స్పైసెస్ అన్నీ వేయించుకొని అన్నీ అంటే చెక్క లవంగాలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది. సో ఆ మిక్స్డ్ పౌడర్ అయితే వేసేసాను. గరం మసాలా ప్లేస్లో నేను ఇంట్లో చేసిన ఇది వేసేసాను. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, అంతేనండి. ఎంతో సింపుల్గా టేస్టీ అయిన, సేమ్ మటన్ అంటే మటన్ లాగా ఉంటుంది, టేస్టీ అయిన గుడ్ల సార కూర రెడీ అయిపోతుంది అనమాట. ఇందులోకి చపాతీ కానీ కొంచెం పులుసులాగా పెట్టుకుంటే రైస్లోకి కూడా తినొచ్చు. చపాతీ, రోటీ, ఏదైనా పుల్కా ఏదైనా కూడా చాలా బాగుంటుంది. కారం ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొద్దిగానే వేసాను అనమాట. సో చూసి వేసుకోండి కారం అంతా, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది ఆల్రెడీ, మనం కారం వేసాము, మళ్ళీ కారం ఇందులో కూడా కొంచెం వేసాను అనమాట. సో ఇదండి, ఇంకేంటి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వచ్చుగా, చూసారు కదా ఇంతసేపు, లైక్ ఇవ్వండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. అదిగో ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది, పచ్చివాసన అంతా ఏమంత లేదు కాబట్టి ఇప్పుడు ఆ వాటర్లో ఎంత వాటర్ కావాలో చూసుకొని మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆ 2 గుడ్లు పెద్ద గుడ్లు ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి, ట్రై చేయండి. యాక్చువల్గా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఎంత వాటర్ కావాలో మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి, కుక్కర్లో ఉన్న వాటర్ అయితే ఇందులోకి వేసుకుందాం. చూసారా, నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నా, నాకు పులుసులాగా అవసరం లేదు కాబట్టి. ఆ వాటర్ అంతా బాగా ఇమిడిపోయే వరకు పెట్టేస్తే అబ్బా ఉంటుంది, సూపర్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అని చెప్పండి. వెరీ సింపుల్ రెసిపీ అయిన గుడ్ల సార కూర రెడీ. ఇందులోకి చపాతీతో తింటున్నానండి, నిజంగా సూపర్. మటన్ లా ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. నాకు టమాటాలు చూసి భయపడద్దండి. పెట్టు